గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ప్యాన్ తీసుకొని స్టవ్ అంటించేసి ఒక కప్ అయితే ఉప్మా రవ్వ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. ఇలా ఆయిల్ బదులు మనము నెయ్యి వేసుకున్నట్టయితే కొంచెం మెత్తగా వస్తుంది ఉప్మా. ఇంకా తినడానికి కూడా రుచికరంగా ఉంటుందన్నమాట. ఇంకా ఉప్మా నెయ్యి వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ఆయిల్ తీసుకున్నాను. మరీ ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఇంకా ఆయిల్ అనేది ఎక్కువైపోతుంది. ఓన్లీ ఫ్రై చేసుకోవడానికి తీసుకున్నాను అన్నమాట. కరివేపాకు, కొంచెము జీలకర్ర తీసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కొంచెం స్వీట్ కార్న్ తీసుకొని 200 ml వాటర్ అయితే తీసుకున్నాను. మరీ ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే ఉప్మా అనేది కొంచెం మెత్తగా అవుతుంది. మనకి ఇది పొడి పొడిగా ఉండాలంటే వాటర్ అనేది తక్కువనే తీసుకోవాలి. నీళ్ళన్నీ బాగా మరిగిన తర్వాత మనము ఉప్మా వేసేసుకున్న తర్వాత దాంట్లో బాగా ఉండలు లేకోకుండా అయితే కలుపుతూనే ఉండాలి. మనం అలానే వేసేసి పెట్టుకున్నాం అనుకో ఇట్లా ఉండలు అయిపోయి ఉప్మా అనేది మంచిగా రాదనమాట. బాగా ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా మనం కలిపేసుకొని ఇంకా కొద్దిసేపు తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్ బాయ్.